తాజా బ్రెడ్లో వేయించిన గుడ్లు మరియు కూరగాయలు పైన కొద్దిగా క్రీమీ అమూల్ చీజ్ పెట్టి చేసే ఫ్రైడ్ ఎగ్ చీజ్ శాండ్విచ్ ని తయారు చేయడం ఇప్పుడు ఎంతో సులభం. దీనికి కావలసిన పదార్థాలేమిటో చూద్దాం. 1 టేబుల్ స్పూన్ అమూల్ బటర్, 1 టేబుల్ స్పూన్ అమూల్ చీజ్ స్ప్రెడ్, 2 ముక్కల అమూల్ చీజ్, 2 కోడిగుడ్లు, 3 ముక్కలు గోధుమ బ్రెడ్, 1 మీడియం సైజ్ టొమాటోలు, 1 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 1 చిన్న లెట్టూస్ కట్ట, 1/2 టీ స్పూన్ శాండ్విచ్ మసాలా, రుచికి సరిపోయేంత ఉప్పు మరియు కారం. ఒక నాన్ స్టిక్ పాన్ వేడి చేసి అందులో 1 టేబుల్ స్పూన్ అమూల్ బటర్ వేయండి. బటర్ కరిగిపోవటం ప్రారంభమైన వెంటనే గరిటెతో దాని పాన్ అంతటా స్ప్రెడ్ చేయండి. వేగిన బటర్లో 1 గుడ్డు జాగ్రత్తగా వేయించండి. దీనివల్ల సొన చెక్కు చెదరకుండా ఉంటుంది. కొద్దిగా ఇబ్బందికరమే అయినప్పటికీ అసాధ్యం కాదు. గుడ్డు ఉడకడం ప్రారంభమవగానే ఫోర్కుతో గుడ్డు సొనను స్వల్పంగా పొడవండి. దీనివల్ల పచ్చ సొన తెల్ల సొనలోకి వెళుతుంది. 1 చిటికెడు ఉప్పు మరియు కొద్దిగా ఫ్లేవర్ కోసం పెప్పర్ కలపండి. దీనివల్ల గుడ్డు అంచులు క్రమేపీ గట్టిగా మారతాయి. ఇలా జరిగాక పలచని పొర పగలకుండా గుడ్డును మెల్లగా తిప్పండి. రెండో వైపున కూడా కొద్దిసేపు వండిన తర్వాత పాన్ నుంచి దించండి. ఇదే విధంగా మరొక గుడ్డు కూడా వండి పక్కన పెట్టండి. ఇప్పుడు మనం శాండ్విచ్ ని సమిష్టిగా ఉంచిన చోటుకు వెళదాము. దానికోసం మనం 3 బ్రెడ్ ముక్కలు తీసుకుని వాటిపై అమూల్ బటర్ ని స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు మరొక స్పూన్ నిండుగా అమూల్ చీజ్ స్ప్రెడ్ ని ముక్కలపై పెట్టండి. మరొక వైపు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కోయండి. అలాగే టొమాటోలను కూడా పలచగా కోయండి. మనం 2 ముక్కలపై కొద్దిగా లెట్టూస్, టొమాటోలు మరియు ఉల్లిపాయలు కలపాలి. కానీ మీరు శాకాహారులు కాకపోతే మీరు ఇలా చేయకండి. మీరు దీన్ని స్పైసీగా తినాలనుకుంటే ముక్కలపై కొద్దిగా శాండ్విచ్ మసాలా చల్లండి. వండిన గుడ్డులను బ్రెడ్ పై పెట్టి అమూల్ చీజ్ ముక్కలు పెట్టండి. 1 పొరల బ్రెడ్ ముక్క తీసుకుని మరొక ముక్కపై పెట్టండి. ఇక చివరగా మరొక బ్రెడ్ ముక్కని శాండ్విచ్ పై పెట్టండి. ఇప్పుడు మీ ప్లేట్లో చీజ్, గుడ్డు గల త్వరగా ఫిక్స్ అయ్యే కానీ తినడానికి రుచికరంగా ఉండే వంటకం సిద్ధంగా ఉంది. ఇది ఆరోగ్యకరమైనది కూడా.